వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం అయితే ఇప్పుడు విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ కొంతమంది మహిళలు అయితే ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. ఏంటి వాళ్ళ సమస్య, ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది ఏంటి అన్నది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది? మీరు ఇక్కడ డంపింగ్ యార్డ్ చెత్తని తొలగించాలని చెప్పడం గురించి వచ్చామండి. నేను మాది రాజన్న కోనలి గ్రామం, కొత్తవలస మండలం, విజయనగరం జిల్లా అండి. మాకు గత 10 సంవత్సరాల నుంచి కూడా డంపింగ్ యార్డ్ అక్కడ అలా ఉండిపోయింది. దానివల్ల తీవ్రమైన అనారోగ్యం పాలైపోతుంటారు ప్రజలంతా కూడా. ఎప్పటి నుంచో మేము తొలగించమని చెప్పినా సరే ఏ అధికారులు కూడా, 2 ప్రభుత్వాలు వచ్చి మారినప్పటికీ కూడా మాకు ఎటువంటి స్పందన లేదండి. దానివల్ల ఆ చెత్త ఒక 100 మీటర్ల దూరం కూడా లేదు మనకు ఊరు కానుకొని. కొండ ప్రాంతం మాది, ఆ కొండ చుట్టూ కూడా చెత్త పోసి వెళ్ళిపోతుండ్రు. దానివల్ల ఆ చెత్త వల్ల ఆ మంట తగలబెట్టి వెళ్ళిపోతే కొండ అంతా కూడా తగలబడిపోతుంది. ఆ కొండ అంతా తగలబడిపోయి తీవ్రమైన పొగ అదంతా కూడా ఊరంతా కూడా వ్యాపిస్తుందండి. మొత్తం మాకు ఊర్లో ఒక 90 కుటుంబాలు ఉన్నాయి, కొండ అవతల వైపు ఉన్నాయండి. ఆ పొగ పీల్చడం వల్ల తీవ్రమైన అనారోగ్యాలు పాలయ్యి వాంతులు, విరోచనాలు, విష జ్వరాలు అన్నీ కూడా వచ్చేయడం వల్ల అందరూ కూడా అనారోగ్యం పాలవుతున్నారండి. స్కూల్ నుంచి రాత్రి స్కూల్ నుంచి రావడానికి కుక్కలు రోడ్డు మీదే పడుకుంటున్నాం. 100 కుక్కల్లా ఉంటాను. పిల్లలు మేము వచ్చే వరకు భయం పడుతూనే ఉంటాను. పిల్లలు ఇంటికి వచ్చే వరకు మేము భయంతోటే బతుకుతున్నాం. పిల్లలు ఏమైపోతారు, మేము వాళ్ళ కోసమే బతికాలి. కొత్త వలసలో ఎవరికైనా మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? మేజర్ పంచాయతీకి ఇచ్చామండి, ఎమ్మెల్యే గారికి ఇచ్చాము, ఎంఆర్ఓకి ఇచ్చాము, పంచాయతీలకు ఇచ్చాము. అందరి వరకు కూడా ఇవ్వడం జరిగిందండి. అందరి వరకు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా మా సమస్యలు పట్టించుకోలేదు. రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. అందరం కూడా కలిసి కట్టుగా వెళ్ళడం కూడా జరిగిందండి. వెళ్ళిన తర్వాత కూడా ఏదో చూస్తాంలేండి, చేస్తాంలేండి అని చెప్పారే తప్ప 5 సంవత్సరాలు మీకు తీసేద్దాం అంటున్నారు, కానీ తీయడం కనిపించట్లేదు. మేము ఆశతోటే బతుకుతున్నాము. అంటే 5 సంవత్సరాల్లో తెలియజేస్తారు కదా రాసి, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. అయిపోద్ది, అవుతుంది అన్నప్పుడు మేము మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళలేము కదండి. అక్కడికే వెళ్ళాలి కదా. అక్కడికి వెళ్తే 5 సంవత్సరాలు అదే మాట చెప్తున్నారు. ఆ మాట చెప్పడం తప్ప మాకు ఏ సాయం చేయట్లేదండి. ప్రభుత్వం అది పెద్ద గొయ్యి ఉంది, ఆ గొయ్యిలో వేసేసారు. అది నీరంతా అందులో ఉండిపోతుంది. వర్షం పడితే బయటకి హాస్పిటల్ ఏమేమి ఉంటాయో అవన్నీ అక్కడే ఉంటున్నాయండి. పిల్లలు కూడా భయం వేస్తుంది. మేము పోరాడకపోతే పిల్లలు ఏమి చేస్తారు? ఇంకా చిన్నపిల్లలతో మేము ఇంకేమంటాం? అక్కడ దగ్గరలో ఉంది, కానీ రోజుకి వెళ్ళినప్పుడు కూడా భయంతో వెళ్తున్నాం. ఎన్ని గ్రామస్తుల ప్రజలు వచ్చారు ఇక్కడికి? ఆ గ్రామం పక్కనే ఉందండి. అది ఇంకో గ్రామం రావడానికి కలిగితే లేదు కదా. మా గ్రామం కదా, మా పిల్లల కోసం మేము పోరాడుతున్నాం. కానీ అవతల ఎందుకు వస్తారండి మా కోసం? చాలా మంది మా ఓట్లకు వచ్చినప్పుడు వల్ల అందరూ అలాగే అంటున్నారు. మేము అదే ఆశపడుతున్నాం. ఎవరేం చెయ్యట్లేదు. ఎన్నాళ్ళ నుంచి ఉంది ఈ సమస్య? ఉన్నది 15 సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నాము. ఎవరు పట్టించుకోలేదు. ప్రభుత్వం మారుతుంది వస్తాను వస్తేప్పుడు మీకు సాయం చేద్దామమ్మా, నీకు ఏది ఉంచం, అన్ని శుభ్రం చేస్తాం అనేసి చెప్తున్నారు. ఏదీ లేదు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఎవరు ఊర్లోకి వచ్చినా, ఏ ప్రభుత్వం అయినా సరే ఊర్లోకి వచ్చినా సరే రోడ్డు మీద నుంచే తరులుతాం. ఈసారి మాత్రం రోడ్డు మీద నుంచే మాట్లాడుకుంటే తిరిగి సమాధానాలు చెప్పకుండా వెళ్ళిపోతారు. రోడ్డు మీద నుంచి ఇంక ఊర్లోకి అనేది రారు, ఊర్లోకి అనేది అడుగు పెట్టరు. ఇంక ఓటు ఎవరు వేయము. ఊర్లో వాళ్ళందరూ ఒక్క ఓటు కూడా వేయము. మా బాధలు ఎవరు పరిష్కరించలేదు. మా ఊర్లోకి రాత్రులు పగల భయం కొలదే వస్తున్నాం. ఊర్లోకి పిచ్చి కుక్కలు అయ్యి కరిసేస్తున్నాయి. మనుషుల్ని పిడిచిలు వచ్చేస్తున్నాయి. ఎవ్వరికి ఒంట్లలో బాగోట్లేదు. సత్తులు లేవు ఒంట్లలోని. ఆరోగ్యాలు బాగోలేదు, ఏమీ బాగోలేదు. ఊర్లోకి ఎవ్వరు వచ్చినా సరే, ఏ ప్రభుత్వం ఊర్లోకి వచ్చినా సరే ఓటు మాత్రం వెయ్యము. ఎవ్వరు ఊరందరూ కూడా రోడ్డు మీద నుంచే తరలి వెళ్ళిపోతారు. ఇంకెవ్వరు ఊర్లోకి వచ్చి మాట్లాడడానికి, ఏ సమస్యలు మాట్లాడడానికి లేదు. ఏది తొలగించుదామని మాట్లాడి ఏ అబద్ధాలు చెప్పడానికి వచ్చినా సరే ఇంక లేదు వాళ్ళకి. ఇంకే చాయిస్ ఇంక లేదు. చాయిస్ ఇవ్వము కూడా మాట్లాడడానికి. ప్రభుత్వం వచ్చింది. అలానే మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, అంటే అందరూ కూడా బాగున్నారు, పంచాయతీలోనే
స్వచ్ఛ భారత్ కింద మనకి అవార్డు కూడా వచ్చింది అనేసి అయితే ప్రకటిస్తున్నారు కదా. మరి మీ ఊర్లో ఈ సమస్య ఉంది కదా, మీ నాయకుల దృష్టి వరకు తీసుకువెళ్ళారా? మాకు జనసేన పార్టీకి ఈ మధ్యన మా దృష్టికి వచ్చిన తర్వాత అంతకుముందు అన్ని రాజకీయ పార్టీలకి చెప్పుకున్నారు, వాళ్ళందరూ చేస్తామని హామీలు ఇచ్చారు, ఈ పిటిషన్ పెట్టారు, కానీ డంపింగ్ యార్డ్ మాత్రం అక్కడే ఉంది, దాన్ని తరలించలేకపోయారు ఎవరు కూడాను. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఫైనల్గా లాస్ట్గా స్టేజ్లో జనసేన పార్టీ దగ్గరికి వచ్చారు. పవన్ కళ్యాణ్ దీనికి మంత్రి కాబట్టి ఆయన అయితే పరిష్కారం చేస్తారు, ఆ పార్టీ దగ్గర వెళ్ళాలని అనుకున్నారు. కాబట్టి మా దగ్గర రావడంతో మేము దాన్ని టేకప్ చేసి మన ఎంఆర్ఓకి, ఎండిఓకి, ఎమ్మెల్యే గారికి కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. వాళ్ళు ఇంకా పూర్తిగా తాత్సర్యం చేస్తున్నారు కాబట్టి కలెక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్తో పాటు పొల్యూషన్ కంట్రోల్ పాటు కూడా పర్యావరణ అనుమతులు కానీ, ల్యాండ్ అక్కడ కేటాయించడం కానీ ఎటువంటి అనుమతులు లేకుండా అనాథిగా పెట్టినటువంటి ఆ డంపింగ్ యార్డ్ కనీసం 18 గ్రామాల తాలూకు చెత్త అంతా అక్కడ వేస్తున్నారు. 100 మీటర్ల దూరం కూడా లేదు, ఊరు పక్కన ఆనుకొని వేసేస్తున్నారు, కుక్కలు కలిసేస్తున్నాయి. అక్కడ మంట పెట్టేస్తే కొండంత కలిపి పర్యావరణం దెబ్బతింటుంది. ఆ పొగంతా వచ్చి ఊరి మీద పడిపోయి ఆ దోమలు అవన్నీ వచ్చేసి వాళ్ళకి అనారోగ్యాలు పాలైపోయి 10 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా వాళ్ళ పిల్లలు కూడా ఆ కుక్కలు భయపడుతున్నారు. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి సమస్యలు అక్కడ ఉన్నాయి. ఈ సమస్య కారణం డంపింగ్ యార్డు. ఆ డంపింగ్ యార్డ్ తీసే వరకు కూడా జనసేన పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. అవసరమైతే పవన్ కళ్యాణ్ నేరుగా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మేము జనసేన పార్టీకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము ప్రజల పక్షాన ఉంటాం తప్ప ప్రభుత్వం మాదైనా ప్రజలకు సమస్య వస్తే ప్రజల తరపున నిలబడతామని చెప్పి ప్రభుత్వం మీద అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తామని ఆ రకంగా ఈ పోరాటాన్ని డంపింగ్ యార్డ్ తరలించే వరకు కూడా జనసేన పార్టీగా కొనసాగిస్తామని చెప్పేసి ఈ గ్రామస్తులకి జనసేన పార్టీ హామీ ఇస్తాం. చూస్తున్నారు కదా, వీళ్ళైతే మాకు న్యాయం జరిగితే చాలు, ఇక్కడైతే కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఇప్పటికైనా అంటే ఎంతో మందికి మేము పిటిషన్లు పెట్టుకోవడం జరిగింది, కానీ ఏ నాయకులు కూడా మాకు న్యాయం చేయటం లేదు. ఇది ఆఖరి ప్రయత్నము. తర్వాత మేము డైరెక్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తాము, అవసరమైతే పోరాటం చేస్తామని కూడా ఇక్కడ మహిళలందరూ కూడా ముక్తకంఠంతో చెప్పడం జరుగుతుంది. అంటే మనం కూడా ఆశిద్దాం, ఎందుకంటే పంచాయతీల పరంగా చూసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అంటే మహిళలకి ఎక్కడో విజయనగరం జిల్లా శృంగారపూడి నియోజకవర్గం కొత్తవలస గ్రామానికి దగ్గరలో ఉన్న మేజర్ పంచాయతీకి చెందిన రాజన్ కాలనీ ప్రజలైతే చాలా తీవ్ర అవస్థలు పడుతున్నామని అయితే వీళ్ళు చెప్తున్నారు. మనం కూడా చూద్దాం, అంటే మనం వీడియో ద్వారా ఇది పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళి వీళ్ళకి న్యాయం జరగాలని ఆశిద్దాం. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.